సొంత అన్న కష్టాలలో ఉంటేనే 10 రూపాయలు ఎక్కువనో తక్కువనో ఇచ్చి నీ పొలం నేనే కొంటాను అంటాడు. కానీ ఆ 10 రూపాయలు నువ్వే తీసుకొని మంచిగా అయిన తర్వాత ఇవ్వు అని ఏ అన్న చెప్పడు, ఏ తమ్ముడు చెప్పడు. ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే అలాగుంటే ఇవాళ బయట నుంచి వచ్చిన వాళ్ళు మన మంచి కోరుతారని మనం ఎట్లా అనుకుంటాం? ఎవరు మన మంచి కోరరు, మంచి కోరేలాగా నటిస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మన అవసరం ఉంది. వాళ్ళ అవసరము ఎప్పుడైతే మనతో అయిపోతుందో అప్పుడు ఒకే ఒక మాట చెప్తారు, నువ్వు ఇలాంటి దానివి అని నేను ఎప్పుడు అనుకోలేదని చెప్పి మాటలే బంద్ చేస్తారు. ఇంకా ముందు మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. అలాంటప్పుడు ఎవరో మనతో మాట్లాడట్లేరు, ఎవరో మనల్ని పట్టించుకోవట్లేదు అని ఏడవడం కంటే వెళ్ళిపోయిన వాళ్ళు మన వాళ్ళు కాదు అనుకొని హ్యాపీగా ఉండడం బెటర్.